కొండాపూర్ పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిప్పులు చెరిగారు. పెండింగ్ కేసులు పట్టవు కానీ తప్పుడు కేసులు పెట్టడంలో మాత్రం పోలీసులు నెంబర్ 1 అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని తొగర్పల్లిలో గల తన నివాసంలో శ్రీధర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ పోలీసుల పనితీరుపై విరుచుకుపడ్డారు. సంగారెడ్డి డీఎస్పీ తనకు విసిరిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని, పోలీసుల అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు అందజేస్తానని స్పష్టం చేశారు. కొండాపూర్ ఎస్ఐ, సిఐలు శాంతిభద్రతలు కాపాడటం మర్చిపోయి సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి కానిస్టేబుల్తో వంటలు చేయించుకునే స్థాయికి ఎస్ఐ దిగజారారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావుతో కొండాపూర్ సిఐ సుమన్ కుమార్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల భద్రతను గాలికొదిలేసి పైసల వేటలో పడ్డారని, ఒక ప్రైవేట్ వ్యక్తి అకౌంట్కు ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తొగర్పల్లి శివారులో పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, కంపెనీ యాజమాన్యం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయడంపై గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తానని హెచ్చరించారు. తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఎలాంటి కేసులకైనా సిద్ధమని శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాధితులెవరూ భయపడవద్దని, తనకు సమాచారం ఇస్తే పైస్థాయి అధికారులతో పోరాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఈ సంచలన ఆరోపణలపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. డిఎస్పీ గారు కొండాపూర్ స్టేషన్లో నా మీద పత్రికా సమావేశం పెట్టింది కాబట్టి వాస్తవాలు కూడా ప్రజలకు తెలవాలి, మీ పత్రికా సోదరులకు కూడా తెలవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ దుర్మార్గమైన ఈ కొండాపూర్ ఎస్ఐ ఎంఆర్ఓ గారితో కూడా నా మీద కేసు పెట్టడానికి ప్రేరేపిస్తే ఎంఆర్ఓ గారు చెప్తున్నా, ఇప్పుడు మానవత్వమే నా మతం, మంచితనమే నా జాతి. ఈరోజు ఆయన సొంత సోదరుని కంటే ఎక్కువ ఆయనకి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను ఆగిన. ఈరోజు మీరు చేసే రాక్షసమైన ఈ కార్యక్రమాలకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. డిఎస్పీ గారు ఏం చెప్పారంటే నా మీద కేసులు లేవని చెప్పిండంట. నా మీద కేసులు ఉన్నాయి, May 1 కంటే కూడా ముందు కేసులు ఉన్నాయి, అంతకంటే ముందు కేసులు నేను కేసులు లేవని చెప్తే నేను చెప్పాను కేసులు ఉండకు మీరు చెక్ చేసి తెలుస్తుంది కదా ఆన్లైన్లో. కేసులు ఉన్నాయి, పుల్కల్ మండలంలో కేసు ఉంది మీద అని మీ ఎస్ఐసిఐ మాట్లాడితే పుల్కల్ మండలం సంబంధించిన మీద కేసు లేదు. నా మీద ఉన్న కేసులు ఆ రోజు కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, వెంట్రుకతోటి సమానం. నువ్వు చట్టపరంగా నువ్వు నీ డ్యూటీ ఏంది? నువ్వు కేసులు చేయాలి, కేసులు చేయడాక కోర్టు ఉంటుంది, ఒక జడ్జి ఉంటాడు, అది కూడా మీరే చెప్పారు. మేము కేసు చేసినాము, కోర్టుకు పంపించినాము, కోర్టుకు ఛార్జ్ షీట్ వేయాలి, మీరు కోర్టుకు పంపించాలి. చట్టం తన పని అర్థం చేస్తుంది, దానికి శిక్ష పడితే ఎవ్వరు కూడా తప్పించుకోనికి ఉండదు. చట్టాన్ని 100% గౌరవించే వ్యక్తి గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈరోజు మెదక్ జిల్లాల సంగారెడ్డి జిల్లాగా జరిగిన ఎస్పీలు గతంలో కానీ, అడిషనల్ ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ తోటి నేను చాలా సన్నిహితంగా ఉంటా. నేను నాకు గంజాయి దందాలు లేవు, స్మగ్లింగ్ దందాలు లేవు, డ్రగ్స్ దందాలు లేవు. ఫస్ట్ మీరు గంజాయి దందాలతోటి దోస్తాన్ని బంద్ చేసుకోండి. అలా మామూలు తీసుకుంటారు, మళ్ళీ కూడా చెప్తున్నావు, మామూలు బంద్ చేసుకోండి. కేసు అవుతుందని చెప్పేసి పోయినావని ప్రెస్ మీట్ పెట్టినావు. కేసు అవుతుందని తెలుసు. నన్ను మీరు ఇబ్బంది పెడితేనే ఒక మనిషి కసి రావాలి, ఆ కసి కోసమే పోయినా. ఇప్పుడు మీకు కూడా తెలుసు చట్టంలో అవినీతి అనేది, లంచగొండితనం అనేది తప్పు అని. మీరెంత అవినీతి చేస్తున్నారో నాకు తెలుసు. మరి డిఎస్పీ అనే వ్యక్తి ఈ డివిజన్లో ఉన్న సిఐ కానీ, కొండాపూర్ సిఐ కానీ, ఎస్ఐ కానీ అవినీతి గురించి ఇప్పుడు కూడా సవాల్ విసురుతా ఉన్నా. నేను మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా ఎల్లమ్మ గుడి మీద పెట్టి పసుపు బండారుతోటి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాన్ని స్వీకరించడానికి రెడీ అంటున్నా. ఇప్పుడు కూడా రికార్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. మీ కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి చట్టం నడిపిస్తున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు, అక్కడ సోమేశ్వరి సిఐ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. నేను కూడా ఇక్కడ మా పార్కులో అంబేద్కర్ గారు గౌరవించి పెద్ద విగ్రహం పెట్టి ఒక వనంలాగా చేద్దాం అనుకున్నాం.
కాబట్టి నేను చాలా చాలా హట్ అయినా. దానికి నేను కేసులకు ఇక్కడ భయపడతలేను, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను చేసేది ఉంటే ఇంకా ఎన్ని కేసులు పెట్టినా నేను పోరాటం మాత్రం ఇడువా. ఇవి పల్లె ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేమంటావు, నువ్వు దేవాలయాలకు వ్యతిరేకం కాదు, నువ్వు వ్యతిరేకం నువ్వెవరు మాట్లాడు, నీ సబ్జెక్ట్ మాట్లాడు. ముందు ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మంచి మంచి కేసులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఇదేమో నా మీదనేమో కాన్ఫిడెంట్ ఇస్తే ఎంబడే కేసు అవుతుంది. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కూడా నాకు స్టేషన్లో లిస్ట్ ఉన్నది. మీరు ఏ కేసులో ఎంత తీసుకుంటారు, ఏం పైసల కోసం ఎంత పెండింగ్, ఎక్కడ పెండింగ్ ఉంది, అదంతా కూడా నా దగ్గర ఉంది. భారతదేశంలో వ్యక్తి మీరు చెప్పారు, ఈ వ్యక్తి ఎవరన్నా ప్రశ్నించవచ్చు అన్నాడు. సరే ఓకే, నేను మీద గౌరవిస్తాడు డిఎస్పీ గారు. మీ సీఏ నన్ను ఏమన్నాడు, ఫుటేజ్ది నువ్వెవడు అంటేనే ఆడ రభస అయింది. నేను ఒక మాజీ సర్పంచ్ భర్త అంటే కూడా అగౌరవపరిచి మాట్లాడినందుకు రభస అయింది. నేను ఒక భారత పౌరుని, నేను ఒక సర్పంచ్ భర్తను, ఉన్నదాకా మేము కష్టపడి పెట్టినాము, మా డబ్బులు రాలేవని చెప్పిన సందర్భంలోనే సీఐ గారు నన్ను రెచ్చగొట్టడం జరిగింది. నేను తోర్పల్లి పౌరునిగా మాట్లాడుతున్నాను చెప్పిన, దాన్ని కూడా రెచ్చగొట్టడం జరిగింది. నువ్వెవడో అని. నేను కూడా నువ్వెవడో అని అడిగిన. ఇప్పుడు నువ్వు అంటే నీ గౌరవాన్ని నువ్వు తగ్గేసుకున్నావు కదా, నీకు మర్యాద కాపాడుకోలేవు. ఈ డబ్బుల సంపాదించే ధ్యాసలో మరి మీకు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా ఎంతవరకు ఉన్నాయో లేవు నాకైతే అర్థమైతే లేదు. నేను ఒక వ్యక్తి నన్ను చూసి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతాడు? వాడు దొంగతనం భయం ఉంటేనే పారిపోతాడు కదా. నేను కొండాపూర్లో నన్ను చూసి పారిపోతే నేను ఎంబడి పెద్దాపూర్ చౌరస్తా మీద పట్టుకున్నా. పెద్దాపూర్ ఎక్కడొస్తుంది? సాహస్పేట వస్తుంది. పెద్దాపూర్లో ఇన్సిడెంట్ అయితే కొండాపూర్లో కేసు పెట్టించారు మీరు. అది మీ డిఎస్పీ మీ విధి నిర్వహణ అలా అట్లా ఉంది. అయినా కేసు అయింది. కేసు ఇప్పుడు మీ నెలకు నీకు వచ్చే మామూలు రాకపోతేనే మీరు ఎంత ఇబ్బంది పెడతావో నాకు చెప్పారు గతంలో ఇక్కడ పనిచేసిన సీఐలు ఎస్ఐలు. కానీ నాకు ఒక సుమారు 5 కోట్లు రావాలి, నాకు ఎంత బాధ ఉంటుంది. రేపు మీరు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ ఇస్తున్నా. రేపు కేసు ట్రయల్ అయ్యి నడుస్తే ఆ వ్యక్తే కేసు పెట్టిన వ్యక్తే వస్తే ఒకవేళ మీరు ఎక్కడున్నా వాడు ప్రాణాలతో పోతే ఛాలెంజ్ చేసి వేస్తున్నా. వాడు దమ్ముంటే ఆ కేసు ట్రయల్కి రావాలి. వాడు ప్రాణాలతో పోతే ఈ శ్రీధర్ రెడ్డి సంగతి అని చెప్తున్నాను. వాడు కనీసం రాని కూడా రాడు. ఆడ ఛార్జ్ షీట్ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక పనికిరాని వ్యక్తులు, ఒకడు సాక్షి మహబూబ్నగర్, నల్గొండకి వెళ్ళి తెచ్చి సాక్షులు పెట్టుకురు. అది మీ పోలీసుల తీరు. దాని గురించి కేసు గురించి నువ్వు ప్రెస్ మీట్లో చెప్పాలి. అది నా శ్రీధర్ రెడ్డి గురించి మీకు అందరికీ తెలుసు అని, నీ గురించి నేను చెప్తాను చూడు. ఇక నేను పోనీ అనుకోకుంటే ఇక నా గురించి మాట్లాడినావు కదా. పాపన్నపేట కాడికి వెళ్ళి నీ స్టోరీ తెలుసు. ఒక పోలీస్ అంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. నక్సలైట్లు అవినీతి నక్సలైట్లు అనేటోళ్ళను ఏరిపారానికి నీ గన్ ఎందుకు ఇస్తారు? సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి, నక్సలిజం పెరగొద్దు. నీ గన్ ఇస్తే పాపన్నపేటలో స్టేషన్ దుంకి పారిపోయినా నువ్వు. అప్పుడు ఉన్న ఆడిచిన ఓఎస్డి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు అది కూడా చెప్పమంటే చెప్తా. అది మీకు నీ ఇష్టం. అది మీరు ఇక డిపార్ట్మెంట్ గురించి నా గురించి డిపార్ట్మెంట్ నువ్వు నా గురించి మాట్లాడితే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈయన భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ భుజంగరావుకు అత్యంత సన్నిహితుడు. భుజంగరావు ఏం చేసినా మన అందరికీ తెలుసు, మనం అందరం చూస్తున్నాము. పాపం గతంలో ఇక్కడ పనిచేసిన తిరుపతి అన్నను కూడా బలి చేసిర్రు వాళ్ళు. ఈరోజు ఒక భార్య భర్తలు మాట్లాడుకునే కనీసము వినడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. భార్య భర్తలది ఇంకోటిది అంతా ఫోన్ ట్యాపింగ్ చేసిన మీ భుజంగరావు నువ్వు సుమన్ రావు నీ ఆటలు సాధిస్తామనుకుంటున్నావా? ఖబర్దార్. లాస్ట్ పోస్టింగ్ కూడా ఇదే అనుకుంటున్నా. ఎన్ని రోజులు ఉంటావు లెక్క పెట్టుకో. అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్తున్నా. ఇంకా నాకేం పంపిస్తున్నారంటే నువ్వు సైబరాబాద్లో చేసినావు. సైబరాబాద్లో మహాంతి సార్ ఏం చెప్పిండో కూడా నాకు తెలుసు. సైబరాబాద్ కూడా మళ్ళీ పోస్టింగ్కి వస్తే నేను జైలుకు పంపిస్తాను బెదిరించిండు. నీ అవినీతి అట్లున్నది. నువ్వు నాకు చట్టం గురించి ఏదో చెప్తారు మీరు. పత్రికా సోదరులకు ముఖ్యంగా చెప్తా ఉన్నా, వీళ్ళ దోపిడీకి మనం కలిసి ఎదుర్కొందాం. అలా పోరాటం చేయడానికి నేను ముందుంటా. ఇప్పుడు కొండాపూర్ పిఎస్సి సంబంధించిన వ్యక్తులు మాట్లాడారు. కొండాపూర్ పిఎస్సి దానికి గోదాంకి ఇచ్చినంటారు. సరే, నాకు సంబంధం లేదు. అది ఒకవేళ ఇచ్చింది అనుకో, ఒక మెడ మీద తలకాయలనోడు ఒకడు ఫోన్ చేసి నాకు ఎట్లా ఇస్తావని అంటే నాకు సంబంధం లేదు బాబా అని చెప్పడం జరిగింది. సరే ఇచ్చినాము. ఇస్తే నా సొంతం కాదు కదా. ఇప్పుడు కొండాపూర్లో మన మండల హెడ్ క్వార్టర్ ఉంది. వాళ్ళు కూడా మన మండల కోసం భూమి ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు మన పక్క మనం గౌరవించుకోవాలి కదా. రైతుల కోసం కదా. మన తోర్పల్లి రైతులు కూడా పోయి ధాన్యం అమ్ముకుంటారు కదా. అది తప్పు కాదు కదా.
విమర్శిస్తే అర్థవంతం విమర్శిస్తే నేను స్వీకరిస్తా. మరి ఇంకో విషయం మాట్లాడిర్రు, కన్వర్షన్ కాలేదంట భూమి. కన్వర్షన్ ఎప్పుడైతే భూమి అంటే ఒక అగ్రికల్చర్ వ్యవసాయ భూమిని ప్లాట్లు తీసి అమ్మితే కన్వర్షన్ అవుతుంది. ఒక దేవాలయం కానీ ఒక చెట్లు పెంచుకోవడానికి కానీ కన్వర్షన్ అవసరం లేదు. చట్టం తెలుసుకొని మాట్లాడాలి. కన్వర్షన్ చెప్పిలే. ఇప్పుడు నేను ఎవ్వరు అవునన్నా కాదన్నా ఆ భగవంతుని తెలుసు, యేసు ప్రభుకు తెలుసు, అల్లా తెలుసు, మా బీరప్ప దేవుని కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిండ్రు. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా 100% నిజం. దాన్ని ఎవరు కూడా మార్చలేడు. ఇవాళ మేమేది చేసినాం, ఏదో ప్రొసీడింగ్ ఇచ్చినా అన్నారు. సరే మంచిదే, మేము వద్దంటలేము కదా. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టినా, ఒక్కరి పేరు కూడా నేను గ్రామం గురించి ఒక్కరి పేరు కూడా మాట్లాడలే. అది సిఐ గారు ఆయన పేరు తీస్తే పక్క ఊరు వ్యక్తి పేరు తీస్తేనే ఆ పేరు తీసుకున్నా, కానీ నా స్థాయిగా ఉన్న ఆ పేరు కూడా తీసుకొని లేకపోతే వీళ్ళకి కంపెనీ సంబంధించి కూడా నేను సురేందర్ రెడ్డికి కానీ మీ పర్మిషన్, ఇప్పుడు నేను మొన్న ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది. రికార్డింగ్లో నీకు తిట్టిందే అనిపిస్తుంది, కానీ నేను ఎందుకోసం తిట్టినా నేను మర్యాదగా అడిగిన మీ పేపర్స్ ఏమున్నాయి, మీకు ఎంత పర్మిషన్ ఇచ్చారు, మీకు ముక్కలు తీయడానికి ఏం పర్మిషన్ ఇచ్చారు, నేను అన్ని చట్టపరంగానే అడిగిన. చట్టాన్ని మీ చుట్టం చేసుకుంటుంది మీరే, డిఎస్పీ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ. నువ్వు కేసు ఇప్పుడు నేను రేపు కూడా కంప్లైంట్ ఇస్తా. నేను కంప్లైంట్ ఇస్తా కొందరి మీద, నా మీద కేసు పెట్టినావు కదా. ఎస్ఐ చెప్తున్నా నేను కంప్లైంట్ ఇస్తా. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నా, కలిసి కంప్లైంట్ ఇస్తా. నేను పెట్టిన పేరు కూడా కేసు కావాలి. ఈమె తల్లి సోమేశ్వరి వంట కూడా ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ను రోజు వంట చేపిస్తుంది. మధ్యాహ్నంకు వంట కూడా చేపిస్తుంది కానిస్టేబుల్తోటి. కానిస్టేబుల్ డ్యూటీ లేకపోతే వాళ్ళ మీద మొత్తం ఇక అసలు దుర్గామాతలాగా వీర విహారం చేస్తుందంట. వంట చేయకపోతే వంట చేస్తారు ఆ కానిస్టేబుల్ ఎవరన్నా. ఒక్కరోజు నువ్వు తినవు, నీ సొంత తిండి తినవు. కొత్త సర్పంచ్లో కూడా నేను అందరికి కూడా అవసరమైతే మీకు దమ్ముంటే అందరు మీటింగ్ పెట్టండి. ఇప్పుడు సిఐ కూడా ఏమన్నాడు, సర్పంచ్ల భర్తలు రావద్దు, ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళు వస్తారో రావాలి అని చెప్పేసి సినిమా డైలాగ్ కొట్టిండు. నేను సవాల్ విసురుతున్న సిఐ గారు, ఈరోజు కొత్త సర్పంచ్ సుమారు 4-5 నెలలు అవుతుంది. ఫుటేజ్ లీవ్, ఎవరి భర్తలు వచ్చిర్రు, ఎవరి భర్తలతో ఏం ట్రాన్సాక్షన్ నడుస్తుంది, మీ ఎస్ఐ ఎవరితోటి వ్యాపారాలు చేస్తుంది, మీ లా అండ్ ఆర్డర్ డ్యూటీ పక్కకు పెట్టిర్రు. మీరు పైసలు పెట్టాలన్నారు. నువ్వా నేనా అని ఎస్ఐ సిఐ డిఎస్పీ మీరు పైసలు పెట్టాలన్నారు. కాబట్టి అది ఎక్కడ పోదు, మీరేం ఫికర్ చేయకండి. డిఎస్పీ గారిని చాలా గౌరవిస్తా. మీరు చెప్పారు చట్టము పెద్దలకు కంప్లైంట్ చేయాలని, మాకు తెలియదు, ఇప్పటిదాకా నాకైతే తెలియదు అది విషయము. మీరు చెప్పారు కాబట్టి మీ పై అధికారులకు ఇస్తా, ఏసీబీ డీజీకి ఇస్తా, అన్ని రకాలుగా హెచ్ఆర్సీకి ఇస్తా. మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా నిన్న మొన్నటిదాకా అస్సలు తెలియదు. వీళ్ళు ఏమైనా చేస్తే పై అధికారులు కలవాలంటే తెలియదు. డిఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఆయన మాట గౌరవిస్తాను. నేను గౌరవించి ప్రతి ఒక్క అధికారి కలిసి దండం పెట్టి వీళ్ళ అవినీతిని ఆపండి. ఈ సంగారెడ్డి ప్రజల రక్తం తాగుతుర్రు. పాపం అవసరమైతే రేపు వీళ్ళే కొనసాగితే ఈ సంగారెడ్డి ప్రజల మనకు తాళి అనేది పవిత్రమైనది, తాళి కూడా గుంజుకునే పరిస్థితి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అమీన్పూర్ హౌస్ది ఫోటోలు వస్తున్నాయి, అమీన్పూర్ పరిసర ప్రాంతంలో ఫోటోలు వస్తున్నాయి. నువ్వు ఎక్కడెక్కడ ప్లాట్ కొన్నావో తెలుసు. నేను సుమారు 6 నెలల నుంచి అబ్జర్వ్ పెట్టినా మిమ్మల్ని. ప్రతి కేసు నా దగ్గర ప్రూఫ్ ఉన్నది. ఎక్కడెక్కడ డబ్బులు తీసుకుర్రు, ఎవరిని అరెస్ట్ చేసిర్రు అంతా ఉన్నాయి. ఇంకోటి కూడా సవాల్ విసురుతున్నా, మీరు ఎక్కడ ఫోన్పే చేయించి ఎవరి దగ్గర పైసలు తీసుకుంటారు కూడా నాకు తెలుసు. ఫోన్పేలు చేయిస్తారు, క్యాష్ తీసుకుంటారు, డైరెక్ట్ మీకు కొట్టారు. అది కూడా మీరు ఓకే అంటే ఎవరికి వేయిస్తారు కూడా అది కూడా చెప్తా. నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్లో గతంలో మల్కాపురం చోటు దగ్గర ఒకరిని ఆపిన ఆటోను పైసలు డిమాండ్ చేస్తే పెట్రోల్ పోసుకున్నాడు. పెట్రోల్ పోసుకుంటే భయపడి మళ్ళీ నువ్వు పెట్రోల్ పైసలు అడిగినావు. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి పంపిస్తాను పైసలు అడుగుతావు. అందరు బాధితులు కూడా వస్తున్నారు నా దగ్గరికి. మీ బాధితులు అన్ని కుల సంఘాలతో కూడా నేను అతి తొందరలోనే అందరి కుల సంఘాలు కలిసి జరిగిన విషయం చెప్పి తుగరపల్లిలో పెద్ద ఎత్తున సమావేశం కూడా ఏర్పడడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. డిఎస్పీగా నీ బాధ్యత మర్చిపోయావు. మీరు కూడా మర్చిపోయి ఫస్ట్ సిఐఎస్ఐను ఎంక్వైరీ చేయండి. ఏం చేస్తుర్రు వీళ్ళు, ఏం పని చేస్తుర్రు, వీళ్ళ డ్యూటీ లా అండ్ ఆర్డర్ చేస్తుర్రా లేకపోతే కలెక్షన్ చేస్తుర్రా? కలెక్షన్ కింగులని కూడా చెప్తా ఉన్నా. పేదోళ్ళ దగ్గర కలెక్షన్ చేస్తుర్రు. మీరు చెప్పినట్టు నేను చేయడానికి మీరు ఏమన్నా బాసా?
నా స్వేచ్ఛ నాకుంది, భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది. మీరు చెప్పినట్టు హక్కు ఉంది, ప్లస్ ఎవరి బతుకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఇప్పుడు మీరు అన్నారు మొన్న కేసు పెట్టినాము మాకు. కేసు పెడతారు, కేసు పెట్టాలి. మీ మీదేమి కేసు పెట్టాలి? అవినీతి అనకుండాలి కదా మీరు. మీ మీద ఏం కేసు పెట్టాలి? నా మీద కేసు పెడితేనే మీ మీద ఇట్లా అడగడానికనే కేసు పెట్టించుకున్నా. రావాలి ఎక్కడో. ఇప్పుడు మనం కొట్టామనుకో, దెబ్బ కొడితేనే మనకి మంటలేస్తుంది కాబట్టి ఆ దెబ్బ కేసు లాంటి దెబ్బ నేను కొట్టించుకొని మీకు ఇట్లా అడగాలనే కేసు పెట్టించుకున్నా. వాడు మరి కంపెనీని అడగవు మరి నువ్వు, వాడు చేసింది కరెక్టా? వాళ్ళ దగ్గర నేను తూకం ముడుచుకొని ఇంకోటి కూడా చెప్తావు, సవాల్ విసురుతా ఉన్నా. నన్ను ఏదో చేసి సీన్స్ చూపించి మీ రేటు కట్టలు ఇంకా పెద్ద కట్టలు వస్తాయనుకున్నారు, అందుకోసమే నన్ను చేసిరని చెప్తా ఉన్నా. సివిల్ సెటిల్మెంట్లో అడ్డా కొండాపూర్ పోలీస్ స్టేషన్ మళ్ళీ కూడా ఆరోపణ చేస్తున్నా. మళ్ళా ఈరోజు ఈమె సోమేశ్వరి కింద ఆఫీస్ ఉంటుంది, సిఐ సుమంది పైన ఉంటుంది. ఎవరన్నా బాధితులు పోతే పైన పోతే కింద చెప్తారు, కింద పోతే పైన అంటారు. మీ పైన కింద ఆట అంత తెలుసు, పైన కింద ఆట తెలుసు, రికార్డింగ్లు ఉన్నాయి. ఏం భయపడకండి. ఒక్కరోజు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ మీ రికార్డింగ్తో సహా మీకు మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించి ఈ డ్రెస్ కూడా నేను చెప్పిన దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్ని రకాల ఎంక్వైరీ వాళ్ళ కరెక్ట్ న్యాయమే జరుగుతాయి. మీరు డ్రెస్ కూడా పోలీస్ డ్రెస్ కూడా దూరంగా ఉండవలసి వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నా. ఇంకైనా స్వామి సాక్షిగా నువ్వు తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి. నన్ను ఏదో నువ్వు చూపిస్తే నీ స్టోరీ కూడా డిఎస్పీ అంతా ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టినావు, ప్రెస్ మీట్లో ఏమైంది? కొండందో వేలు పట్టినట్టు ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్లో మీ పక్కకున్నారు కదా, ఒక పక్క వాళ్ళ ఎవరో నాకు కన్ఫ్యూజ్ అవుతున్నది. ఇక వాళ్ళ ముఖాలు చూస్తే అసలు అది ప్రెస్ మీట్గా అనిపించలేదు. మన రాజశేఖర రెడ్డి చనిపోతే రోషయ్య వచ్చి అరే మనం ఏం చేయలేము పాపం మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని పెట్టినట్టు ప్రెస్ మీట్ ఉన్నది. ఆ ప్రెస్ మీట్ పెడితే ఒక డిఎస్పీని కదిలిచ్చిన అంటే, ఒక డిఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండంటే శ్రీధర్ రెడ్డి ఆరోపణలు ఏదో వాస్తవం ఉన్నట్టే కదా. ఇప్పుడు జరిగిందా ఇక్కడ సంగారెడ్డి చరిత్రలో? ఒక డిఎస్పీ సిఐఎస్ఐ కూర్చొని ప్రెస్ మీటు ఇప్పటివరకు నా భూతో నా భవిష్యత్, ఇది రికార్డు బ్రేక్. మీరు వచ్చి వివరణ ఇచ్చేంత వరకు వచ్చిందంటే ఎంతో కొంత నిజమైతే మీకు భయం ఉంది కదా లోపల. నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, మొన్న గుడి మీద ఎల్లమ్మ గుడి మీద కూడా సవాల్ విసిరినా. మీరు ఎవరెవరితో బినామీలు ఉన్నారో బినామీలతో సహా తెలుసు నాకు. బినామీలకు శుభవార్త చెప్తా ఉన్నా. మీరు బినామీలు ₹1 కూడా ఇవ్వకండి. మీరు అడుగుతే నా దగ్గర రండి. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మీకు రక్షణ ఇప్పిస్తా. ముఖ్యమంత్రి గతంలో చెప్పినా ముఖ్యమంత్రి గారు కూడా నాకు పేరు పిలుస్తాడు. నాకు సన్నిహితుడు ముఖ్యమంత్రి గారు కూడా. ఆయన అంటే నాకు చాలా గౌరవం. పాప ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకుంటా ప్రజల సొమ్ము దోచుకుంటే ఎక్కడ పోతుంది మెసేజ్ ఇది? మీరు మన రాయబారం పంపిస్తున్నారు, ఏదో అయిపోయింది ఇప్పటి నుంచి ఏమనము అది అన్నము. నన్ను అనకని సిఐ చెప్తున్నాడు, ఎస్ఐని అనుకో అని సిఐ చెప్తాడు, సిఐ అనుకొని ఎస్ఐ చెప్తారు. ఇద్దరు కలిసి డిఎస్పీని ఏమన్నా అనొచ్చంట, వీళ్ళని ఏమనొద్దంట. ప్రెస్ మీట్లా ఎస్ఐ సిఐ డిఎస్పీ ముగ్గురిని అడుచుకుంటున్నా. ముగ్గురిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు తప్పు చేయప్పుడు అంత రాయబారాలు మీరు ఎవరెవరితో ఏం మాట్లాడారో నాకు తెలియదా? మీకు ఒకరు సండే రోజే సాయంత్రం నాకు పంపించినావు కదా, ఆ రోజు కూడా మళ్ళీ ఏదో రిమైండ్ చేస్తానని భయపెట్టించారు. రిమైండ్ చేస్తే భయపడితే నేను భయపడలే. రిమైండ్ చేసుకోవచ్చు, ఏ రకం దానికి సెక్షన్ ఉంటుంది, ఏ సెక్షన్లో చేస్తున్నావో చెప్పాలి. దాని గురించి భయపడే ప్రసక్తి లేదు. నీ కేసులో కూడా గింత కూడా జంకే ప్రసక్తి లేదు. నేను తప్పుడు పనులు చెయ్యా, నేను కేసులకు భయపడా. సమాజంలో ఒక దొంగతనం చేస్తే ఇంకోటి చేస్తే భయపడాలి. మీరు తప్పుడు కేసులు గంజాయి కేసులు కూడా పెడతానని బెదిరించినావు. గంజాయి దోస్తాన్ని బంద్ చేసుకోండి, గంజాయి మామూలు బంద్ చేసుకోండి. మంచిది కాదు. మంచి జీతం వస్తుంది, గౌరవంగా జీతంతో బతుకోండి. అంతేగాని పేద ప్రజలను పీడించి ఎన్ని రోజులు పీడిస్తారు ఇట్లా? మొత్తం రికార్డింగ్ ఉన్నాయి. దాన్ని ఏ రకం కూడా ఎన్కాడ్ చేసే ప్రసక్తి లేదు. నేను ఆరోపణలు చేసినంటే గతంలో ఇప్పుడు మీరు చెప్పారు నా మీద 4-5 కేసులు ఉన్నాయి. అప్పుడు పెట్టిన ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరు పోలీసుని కూడా నేను
ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం ఫస్ట్ టైం. నేను ఏదన్నా ఉంటే ఐఆర్ అధికారులకు కలిసి నేను చెప్తుంటే, సార్ ఇట్లుంది పరిస్థితి అంటే దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి నేను 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అది నాకే ఇబ్బంది అయింది కాబట్టి ఒక సామాన్య మానవుడు ఎంత బాధపడుతుందని చెప్పేసి కూడా నేను దాని గురించి రియాక్ట్ అవుతున్నా. ఇక్కడ కొండాపూర్ మండలంలో పనిచేసే మనం ఈ జీవిస్తున్న మనకు హక్కు ఉంది, మన రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి పౌరుడు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి పోవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేయాలి? ఫ్రెండ్లీ పోలీస్, మంచి మర్యాదగా మాట్లాడు. దొంగలకేమో కూర్చొని పెడతావు. మొన్న మనసనపల్లిలో ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో కంప్లైంట్ ఇచ్చిన నేమో కింద కూర్చొని పెట్టి వానికి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అక్యూజ్ని తీసుకుపోయి చైర్ మీద కూర్చొని పెడతామంట. అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఫుటేజ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ సిఐ చెప్పినట్టు మీరు ఒకటి నోటీస్ పెట్టాలాడా, ఏ సర్పంచ్ కూడా సర్పంచే రావాలి, సమస్య ఉంటే మహిళా సర్పంచ్ అయినా సరే మహిళా సర్పంచ్ అనే రావాలని నోటీస్ పెట్టాలి. లేకపోతే సివిల్ దందాలకు అడ్డపెట్టు, కొండాపూర్ పోలీస్ స్టేషన్ అని ఆడ బోర్డు తీసేసి సివిల్ దందాలకు అడ్డ అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడని బోర్డు పెట్టు. మల్కాపూర్లో మీ మీద కేసు అయింది. బాను అనే వ్యక్తి మీ మీద కేసు పెట్టిండు. ఎందుకు పెట్టింది తెలుసా? నువ్వు పైసల పంచాయతీ మీరు చెప్తారు, పైసలు తీసుకురా నేను వస్తా అంటావు. నువ్వు పైసలు పంచే పోస్ట్ వచ్చిందా మీకు? కాబట్టి ఇప్పటికైనా అన్నీ మూసుకొని చక్కగా మీరు మీ డ్యూటీ అంతా మీరు చేయండి. కానీ ఇంకా లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి టెంప్ట్ చేసి ఎవరితో ప్రెస్ మీట్, నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించు నాకు తెలియదా? ప్రెస్ మీట్ పెడితే ఏమన్నా భయపడతానా? నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినని, కష్టం తెలిసినోని, కష్టం తెలియని అనుకుంటా గంజాయి దందాలు చేసి అందరం తెలిసి సంపాదించినని కాదు. నేను కష్టం తెలిసిన నేను టెంప్ట్ చేసి ప్రెస్ మీట్లు ఒక ప్రెస్ మీట్లు పెట్టిస్తావు. ఇంకో తోటేమో నా మీద ఏం మాట్లాడకమను, నేను అయిపోయింది ఇప్పటి నుంచి సోమవారం సంది అంటే నాది లేపుతానంట మొత్తం. ఇక నాకేం అవసరం లేదు, నాకున్న చాలు. నేను చట్టానికి గౌరవిస్తా. దొంగ చిల్లర పనులు మీరు చిల్లర చేసి మీ విలువ ఇచ్చుకోకండి అని చెప్పి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమన్నా కంపెనీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మిమ్మల్ని కూడా మీ ఏమేమి అనుమతి పత్రాలనే కావాలి. పల్లె ప్రకృతి వనం డిస్టర్బ్ చేసినందుకు కూడా దాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ బాధ నాకు తెలుస్తుంది. మనకు తెలంగాణ సామెతల గుడ్డు పెట్టి కోడికి నొప్పి తెలుసు అన్నట్టు ఆ బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మా మహిళా సెక్రటరీ అక్కడ ఉండి దగ్గరుండి చాలా కష్టపడి మొక్కలు పెంచి తీసేస్తే పోయి ఏడ్చింది. ఆ అనుబంధం చెప్తున్నా. అంతా మేము మంచిగా పెంచినాం, ఇదంతా పెంచితే మాకు కలెక్టరు ప్రశంసిస్తే పక్క రాష్ట్రాలు వచ్చి మాకు చాలా బెస్ట్ నర్సరీని అవార్డులు ఇస్తే మీరు కంపెనీకి మీరు అడుగులకు అడుగులుతున్నారు. మీరు కంపెనీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా సురేందర్ రెడ్డి నువ్వేం భయపడకు. నువ్వు పోలీస్ స్టేషన్ పోయినప్పుడే నాకు అర్థమైంది నువ్వెంత ఇదో. నీకు చట్టపరంగానే నీకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం పేపర్ నేను వర్క్ చేస్తున్నారు, ఏం అనుమతి ఉందని నువ్వు చూసినావు. ఎట్టే మన గ్రీన్ ట్రిబ్యునల్ పోతా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోతా. దానికి ఎక్కడ కూడా వెనకాడ చేసే ప్రసక్తి లేదు. చట్టపరంగానే మీతోటి అన్నీ అక్కిస్తా. మొక్కలు తీసేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మా దేవాలయాన్ని కూడా మా తొగరపల్లి మనోభావాలను దెబ్బతీసినందుకు కూడా దానికి కూడా కంపల్సరీ నీకు ఆ దేవుడు శిక్షిస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో నేను ఆరోపణ కూడా చేసిన, సిఐ మన ప్రజల సొంతతో ఉన్న వాహనాన్ని వాళ్ళు పెట్రోలింగ్కి ఇచ్చే వాహనము నువ్వు హైదరాబాద్ తిరుగుతావు, నువ్వు సొంతంగా వాడుకుంటున్నావు. కాబట్టి అది కూడా నాకు తెలిసి బండి నెంబర్ 5084 ఏదో ఉంటుంది. అది కూడా సీసీ ఫుటేజ్లు ఇడికెళ్ళి మేము ఎస్పీ గారికి కూడా అడుగుతా ఉన్నాం. ఎస్పీ గారికి పై అధికారులకు, డిఎస్పీ గారు మీరే ఉన్నారు కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇడికెళ్ళి మియాపూర్ దాకా. నువ్వు మియాపూర్ ఉంటావు, ఎవరెవరిని మియాపూర్ పిలిపించి కూడా సెటిల్మెంట్ చేసుకున్నా కూడా తెలుసు నాకు. నేను చెప్పిన కంపెనీకి మేము పూలదండ వేస్తాం, కంపెనీ వచ్చినందుకు మన ఒక శాలువా కప్పి సన్మానం చేస్తాం. కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఫస్ట్ నియమ నిబంధనలను ఉల్లంఘించింది కంపెనీ యజమాన్యం. మీరు చెట్లు అక్కడ ఉన్నాయి, చెట్లు అక్కడ మీరే కంపెనీ సంబంధించి తీసుకునేది ఉండే, తీసుకొని ఒక కంపౌండ్ కూడా పెట్టుకో, గేట్ ఒక పెట్టి మా గ్రామం ప్రజలు ఎప్పుడైనా వాకింగ్ అని దానికి రావడానికి కానీ నేను వాకింగ్ ట్రాక్ కూడా చేసినాం. అలా గేట్ పెట్టి నువ్వు చెట్లు పెంచుతుంటివి. మొత్తం కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రకృతి వనం ప్లస్ ఫోటోలు ఉన్నాయి,
నువ్వు తొలగించింది ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతోటి బయటకు వచ్చిన ఎక్కడ కూడా మా తొగరిపల్లి గ్రామంలో మాటలు వచ్చే ఒక ప్రతి వ్యక్తి కూడా అడిగితే ఎవరిచ్చారు అక్కడ జాగా అంటే గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిందని చెప్తారు. అది నాకు ఆ అవకాశం కల్పించడం కూడా భగవంతుని ఆశీస్సులతో నేను మన సర్పంచ్ అయినేమో. నేనైతే చాలా నాకు ప్రకృతివనం పైసలు పోయినా ఏం పోయినా ఆర్థికంగా లాభం లేకున్నా చాలా అంటే చాలా సంతోషంగా ఉందంటే, ఎందుకంటే ఒక ఎకరా అంటే మజాక్ కాదు, సుమారు 2 కోట్ల మా ఏరియా సుమారు 2 కోట్లకు ఎకరం ఉంటుంది. 3 ఎకరాలు సుమారు ప్లస్ ఈ పల్లె ప్రకృతి అంతా కలిసి ఇంచుమించు ఒక 15 నుంచి 20 కోట్ల ప్రాపర్టీ ఇప్పుడే సంపాదించడం. రేపు భవిష్యత్తులో గ్రామ అవసరాలకు రకరకాలు ఉంటుంది కాబట్టి గత కలెక్టర్కి అయితే నేను హనుమంతరావు సార్కు జీవితంలో రుణపడి ఉంటా, ఆయన మేలుని మరవలేను. కానీ ఒకటే బాధ, మొక్కలు తీసేసినందుకు చాలా బాధపడుతున్నాం. ఆ గుడ్లకు సంబంధించి దారులు కూడా తీసేసిన 100% దారులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ మొక్కలకు సంబంధించింది నేను న్యాయంగా పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంఆర్ఓ గారి కోసం కొంచెం ఆగి ఉన్నాము. ఎంఆర్ఓ గారికి కూడా కలిసి చెప్పడం జరిగింది. పరిస్థితి వీళ్ళ చేష్టలు చూసి ఎంఆర్ఓ గారే విసుగుపడ్డారు. వీళ్ళు చిల్లర కేసులు ఈసులు అని చెప్పేసి ఫోటో చేయమంటే నేను ఇయ్యరు, లేనిపోని ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా మానుకొని కొంచెం బుద్ధి తెచ్చుకొని పనిచేయండి అని చెప్పి హెచ్చరిస్తూ సెలవుకుంటారు. మీరు కంపెనీ పెడుతున్న వీళ్ళు ఏమంటారు అంటే గ్రామాభివృద్ధికి ఏమో మాట్లాడారు. నేను గ్రామాభివృద్ధికి స్వాగతం, రెడ్ కార్పెట్ వేస్తా. గ్రామాభివృద్ధి కావాలి, కానీ మనల్ని ఉన్నని గరీబ్ బలం కొట్టి గ్రామాభివృద్ధి ఎందుకు? మన ఊరికి న్యాయం చేయాలి కదా. ఫస్ట్ మన ఊరికి న్యాయం, ప్లాట్లు ఇవ్వాలి. ప్లస్ మీరు చెట్లు నరికేసే దానికి కూడా పనిష్మెంటే వస్తుంది. ప్లస్ దారులన్నీ దేవాలయకు దారు ముందు నుంచి ఉంటుంది, వెనుక నుంచి ఉండదు. ఫస్ట్ దారుల గురించి కూడా నేనేమి 6 నెలలు సుమారు నేను ఓపిక పట్టినా. ఇది ఎక్కడో పరిస్థితి బాగాలేదని చెప్పేసి నేను ఎంటర్ కావడం జరిగింది. దారి ముందటికెళ్ళి వస్తుంది, ముందరికి రాకపోతే వదిలిపెట్టామని చెప్తున్నా. నువ్వు కంపెనీ గురించి ఏదో ఇంకో ప్రచారం చేపిస్తే కూడా ఎవ్వడు నమ్మడు, అందరికీ అర్థమైపోయింది. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి స్పందించిందంటే దాన్ని ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిన అంటే అందరికి ఇంకేరా నాది 0 ఉండే మొత్తం 100కి వెళ్ళిపోయింది రేటింగ్. ఎన్నెన్నో రాష్ట్రంలోనే ఫోన్లు వస్తున్నాయి. రాయలసీమకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఒక సోదరుడు వచ్చి నా కోసం, ప్రముఖ న్యాయవాది. నేను ముఖ్యంగా ఇంకోటి, నాకు ఎంబడుండి ఇప్పుడు మా సోదరులకు, గ్రామ సోదరులకు ప్లస్ ఈ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి నాకు ఫోన్లో కానీ మద్దతు తెలిపేటోళ్ళకు అందరికీ కూడా శిరస్సు వంచి పేరున మా పత్రికా సోదరులకు కూడా అందరికీ నిజంగా రుణపడి ఉన్నా.